హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు మన హన్ను గీతు వరల్డ్ కిచెన్లో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించిపోతున్నాము. ఇది బ్రేక్ఫాస్ట్కే కాదండి, డిన్నర్కైనా దేనికైనా కానీ చక్కగా వేసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి కానీ, తక్కువ ఆయిల్తో ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అదేదో కాదండి, జొన్న పిండితో దోశ అనమాట. దీనిలో కేవలం మనం జొన్న పిండిలో వాటర్ కలుపుకొని మాత్రం వేసుకుంటాము. ఎలాంటి పిండిలు కానీ రవ్వలు కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాటర్లో జొన్న పిండిని కలిపి క్రిస్పీగా రవ్వ దోశ కన్నా ఎక్కువ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా జొన్న దోశని ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈజీగా చూపించబోతున్నాను. నేను చెప్పిన టిప్స్ పాటిస్తే కనుక పర్ఫెక్ట్ జొన్న దోశ అనేది మీరు వేయగలుగుతారు. మరి ఎందుకు ఆలస్యం, చూసేద్దామా? ఇప్పుడు జొన్న దోశ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు జొన్న పిండిని తీసుకోవాలి. వెయిట్లో అయితే సుమారుగా 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది మార్కెట్లో దొరికే జొన్న పిండి కాదండి, మనం మిల్లులో ఆడించుకుని రెడీగా పెట్టుకున్నది కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి తగ్గ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని, మీరు రవ్వ దోశకి ఏ విధంగా అయితే లూజ్గా మనం బ్యాటర్ని కలుపుకుంటామో అదే విధంగా ఇది కూడా కలుపుకోవాలి. సుమారుగా 2 గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి మనం దోశ వేసుకుంటానికి. ఇప్పుడు చూడండి, నేను 2 కప్పులకి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నాను. ఈ విధంగా మనం కన్సిస్టెన్సీ అనేది గరిటెకి అంటుకోకుండా రవ్వ దోశకి ఎలా అయితే మనం జారుడుగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. దీనిలో ఇంకా ఎలాంటి పిండిలు కానీ రవ్వ కానీ కలపాల్సిన అవసరం లేదు, ఈజీగా దోశ వచ్చేస్తుంది. ఇలా 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా మనం పోస్తే కనుక గరిటికి అతుక్కోకుండా జారుడుగా ఉండాలి. ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, కొద్దిగా అల్లం ముక్క కూడా సన్నగా తరిగి చక్కగా వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముక్కకి పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ తగులుతుంటే ఆ ఫ్లేవర్కి ఆ దోశ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని దోశ పోసుకుందాము. ఇది నార్మల్ దోశలాగా మనం వేయడం కాదు, మన రవ్వ దోశ ఏ విధంగా అయితే పైనుంచి గరిటెతో పోస్తామో పిండిని అదే విధంగా పోసుకోవాలి. ఇలా పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి ఆనియన్తో రుద్ది కొద్దిగా నీళ్ళు చిలకరించుకుని ఈ విధంగా గరిటెతో పైనుంచి పోసుకోవాలన్నమాట. చక్కగా చూడండి, చిల్లులుగా ఎంత బాగా వచ్చిందో కదా. ఎలా అయితే రవ్వ దోశ పోసుకుంటామో అదే మాదిరిగా ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు పిండి డ్రై అయ్యే వరకు ఉంచిన తర్వాత ఆయిల్ వేసుకోండి. మీకు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేయకపోయినా సరే దోశ అనేది దానంతట అదే లేసిపోయి చాలా ఈజీగా వస్తుంది. కాబట్టి మనం ఆయిల్ లేకుండా కూడా తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ దోశ అని చెప్పొచ్చు. చూడండి, ఇప్పుడు నేనైతే ఒకదానికి ఆయిల్ వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కాలనివ్వాలి. హై ఫ్లేమ్లో వేయించారంటే పిండి పైన శుద్ధగా ఉండిపోతుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో వేయించినట్లయితే చక్కగా పై వరకు కూడా క్రిస్పీగా వేగి మనకి రవ్వ దోశ తిన్న ఫ్లేవరే ఉంటుంది. అలాగే క్రిస్పీగా ఉంటుంది ఎంతసేపు అయినా సరే. చూసారుగా దోశ అనేది పెదానికి కతుక్కోకుండా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చక్కగా హోల్స్ పడి మంచి క్రిస్పీగా వేగింది. ఇంతేనండి, ఇలా సింపుల్గా జొన్న దోశని ఓన్లీ ఒకే పిండిని ఉపయోగించి చక్కగా వేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. నేనైతే టమాటో పచ్చిమిర్చి చట్నీ చేశాను, దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇలా సింపుల్గా జొన్న పిండిని వాటర్లో కలుపుకొని ఈజీగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే జొన్న దోశని చేసుకోవచ్చు. జొన్న దోశ వేయడం రాని వాళ్ళు కూడా నేను చెప్పిన విధానంలో చేస్తే అప్పటికప్పుడు పిండిని కలుపుకొని పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. రుచి చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా హన్ను గీతు వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.